హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం బొంబాయి రవ్వతోటి ఎంతో టేస్టీగా కుర్కురే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మనం మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసాను. తర్వాత ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా పౌడర్ ఫామ్లో తయారవుతుంది. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి కానీ నూనెని పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ నెయ్యిని కలపడం వలన మనకి కుర్కురే క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ రోటీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. చాలాసేపు ఈ పిండిని మర్దన చేస్తూ కలపాలి. ఎంత బాగా కలిపితే మనకి కుర్కురే అంత క్రంచీగా వస్తాయి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిండిని ఈ విధంగా ఎక్కువసేపు కలిపి ఇలా ముద్దలాగా తయారు చేయాలి. ఇప్పుడు దీనిపై ఒక తడి క్లాత్ కప్పాలి. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని ఈ విధంగా ఉండలు తయారు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను తీసుకొని రోటీలాగా పల్చగా ఒత్తుకోవాలి. పిండి మందం లేకుండా అన్ని వైపులా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా స్ప్రెడ్ అయితే అంత మంచిది. మనం పీట మీద ఆటా కానీ నూనె కానీ ఏమీ రాయక్కర్లేదు. ఈ పిండి అసలు అతుక్కోదు. ఎంత పల్చగా వస్తే అంత పల్చగా రుద్దుకున్న తర్వాత దీన్ని పిజ్జా కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ కట్టర్ ఉంటే ఆ కట్టర్ తోటి కావలసిన షేప్లో కట్ చేసుకోండి. డైమండ్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ లవ్ షేప్ కానీ ఏ షేప్ కావాలంటే ఆ కట్టర్ని వాడి మీరు కట్ చేసుకోండి. నేను పిజ్జా కట్టర్తో వీటిని డైమండ్ షేప్లో కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేశాను వెరైటీ కోసం. ఇవి చేయటం చాలా ఈజీ అండి. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్. ఈ వర్షాకాలంలో మీరు తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఇందులో కావాలంటే మీరు కొంచెం వాము కానీ నువ్వులు కానీ వాటిని కూడా వేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు వేస్తే సరిపోతుంది. స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ పిండిని తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి సైడ్ నుంచి జారబెట్టాలి. ఇవి మీడియం హీట్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇవి మీరు ఎన్ని వేసినా ఒకదానికొకటి అతుక్కోవు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెడదాం. తర్వాత ఈ నూనెలో మిగిలిన కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ వేసేస్తున్నాను. చూడండి, అతుక్కోవు ఒకదానికొకటి. కాలిన తర్వాత ఒకదానికొకటి సపరేట్ అయిపోతాయి. మీరు ఈ రెసిపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దోడు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారండి, అస్సలు మిగలవు. వీటిని కూడా గరిటతో తిప్పుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే దాని మీద కూడా ఒత్తుకోవచ్చండి. గవ్వల షేప్లో కూడా వస్తాయి.
మైదాతో చేసిన వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి వేగేలోపు మనం చిన్నుల్లిపాయల్ని ఒలిసి పెట్టుకోవాలి. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కారం, కొంచెం సాల్ట్ అంతా రోట్లో వేసి నూరాలి. మన కురుకురే చక్కగా వేగిపోయాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కలర్ వచ్చిందాక మనం వేయించుకోవాలండి. ఇప్పుడు బాండీలో నూనెని గిన్నెలోకి వంపేసుకొని వేడిగా ఉన్న బాండీలో మనం చిన్నుల్లిపాయ, కారం, జీలకర్ర దంచుకున్నది ఇందులో వేసుకొని హీట్ చేయాలి. ఇలా హీట్ చేస్తే మనం కురుకురేని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నానండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి మనం పక్కన పెట్టి ఉంచుకున్న కురుకురేని ఇందులో వేసి బాగా కలపాలి. వేడి మీద కారం అంతా బాగా పడుతుందండి. మసాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీ బొంబాయి రవ్వతో చేసిన కురుకురే రెడీ అండి. ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. మీరు వీటిని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.